ప్రైజ్ ద లార్డ్. ఈ సమయమందు కీర్తన గ్రంథం 84 అధ్యాయము 4వ వచనంలో, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. చూడండి, ప్రతి క్రైస్తవుడు అలా ఉండాలండి. దేవుని స్తోత్రం. ఈ వాక్యం పట్టుకొని క్రైస్తవ జీవితాన్ని మేము ముందు కొనసాగించినటువంటి దినాలవి. దేవుని స్తోత్రం. ఈ వాక్యం దేవుని స్తోత్రం ద్వారా మిమ్మల్ని దేవుడు బలపరచబడును గాక. మన ఆత్మీయ స్థితిని దేవుడు మెరుగు చేయబడును గాక. చూడండి, వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పుద్దంట. వారు నానాటికి బలాభివృద్ధి నుంచుతూ ప్రయాణము చేయుదురంట. చూసారా, దేవుని ప్రజలు అలా ఉండాలండి. పౌరుషము కలిగి, రోషము కలిగి, దేవుని స్తోత్రం, దేవుని కోసం నిలబడినప్పుడు వారంట నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేస్తారంట. ఆ తర్వాత తొలకరి వాన వారు యాత్ర చేయు మార్గములో అంట వారు దానిని జలమయంగా చేస్తారంట. వారు నానాటికి అభివృద్ధి నొందుతారంట. దీవెనతో దేవుడు వాళ్ళని కప్పుతాడంట. దేవుని స్తోత్రం. చూసారా, దేవుని వెంబడిస్తే ఆయన బలం మనకిచ్చి దేవుడు మనల్ని ఒక అభివృద్ధిలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.